హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేను మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను. నా డే ఇన్ మై లైఫ్. సో పొంగల్ స్టార్ట్ అయిపోతుంది కదా, సో అందుకనే క్లీనింగ్స్ అన్నీ కూడా చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను. సో నేను 1 వీక్ ఒకసారి బెడ్షీట్స్ అనేది చేంజ్ చేస్తుంటాను. బికాస్ చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఉన్నారని కాదు కానీ మన బెడ్షీట్స్ అనేవి ఎవ్రీ 1 వీక్ ఒకసారి మారుస్తూ ఉండాలి. చాలామంది నన్ను అడిగారు, మీరు మీ బెడ్రూమ్ పక్కన టేబుల్ మీద మీరు పెట్టుకునే ఆర్గనైజర్స్ మేకప్వి చూపించండి అని. సో ఇది నేను జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. ఈసారి ఎప్పుడైనా మీకు బ్రీఫ్గా చూపిస్తాను. సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ప్రెసెంట్ డైలీ యూస్ చేసేవి బాడీ లోషన్స్, ఫేషియల్ ఆయిల్స్. ఇది గుడ్ వైబ్స్ ఫేషియల్ ఆయిల్స్, నేను సిల్వర్ది నైట్ టైం యూస్ చేస్తాను కదా అది. అండ్ ఇది వచ్చేస్తే స్వీట్ ఆల్మండ్ ఆయిల్. ఇది ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది, యాజ్ యూజువల్ హెయిర్కి. ఇవన్నీ వచ్చేస్తే నా లిప్ క్రయాన్స్. అండ్ ఇవి వచ్చేస్తే దీంట్లో లిక్విడ్ లిప్స్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను ఈ కంటైనర్స్ వచ్చేస్తే వాల్మార్ట్లో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా ఆయిల్స్. ఇది బయో ఆయిల్, నెక్స్ట్ గుడ్ వైబ్స్ది క్యాస్టర్ ఆయిల్, నెక్స్ట్ గార్నియర్ మేకప్ రిమూవర్. ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇది వచ్చేస్తే డియో కేఎస్ది. ఇది చాలా బాగుంటుంది దీని స్మెల్. అండ్ ఇది క్యాస్టర్ ఆయిల్, వర్ష రితికాకి ఇదే యూస్ చేస్తున్నాను. ఇవిలా ఆలివ్ ఆయిల్, గుడ్ వైబ్స్ ఇవన్నీ కూడా ఇవి నేను డైలీ యూస్ చేస్తుంటాను కాబట్టి సో అందుకే నాకు అందుబాటులో. ఇవి గుడ్ వైబ్స్ మిస్ట్, బాడీ మిస్ట్ సూపర్గా ఉన్నాయి మాత్రం. ఇవి వచ్చేస్తే బ్యాంగిల్స్, జస్ట్ అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఈ విధంగా నేను పెట్టుకుంటాను అనమాట ఇవన్నీ కూడా. మీకు ఎప్పుడైనా కావాలి అంటే చెప్పండి. పర్పుల్లో ప్రోడక్ట్స్ వచ్చాయి కదా, సో అవన్నీ కూడా నేను రివ్యూస్ కోసం అక్కడ పెట్టుకుని ఉంచుకున్నాను. సో ఒక్కొక్కటి అలాగా. అండ్ ఇది ఈ స్టోరేజ్ ర్యాక్ వచ్చేస్తే డీమార్ట్లో తీసుకున్నాను. సో ఓవరాల్గా మీకు లుక్ అయితే ఇలా ఉంది. సో ఇవన్నీ కూడా నాకు ఇందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే సోఫా క్లీన్ చేసుకున్నాను నేను. సోఫా ఎప్పుడు కూడా ఏంటంటే కోకోనట్ ఆయిల్లో ముంచి చేస్తే మంచి షైనింగ్ వస్తుంది. సో నేను అందుకే అంతా చేసేసి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో అందుకే నా వేసి మీకు నేను చూపిస్తున్నాను. బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అది అలా వేసాను అనమాట. అండ్ కర్టెన్స్ కూడా చాలామంది అడిగారు నన్ను, మీరు కర్టెన్స్ స్ట్రీట్ మార్కెట్లో తీసినవి వేయలేదని చెప్పి. నేను క్రిస్మస్కే వేశాను, బట్ టైం సరిపోక నేను మీకు చూపించలేదు. ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేస్తే కీమా చేస్తున్నాను. కైమా అంటారు కదా, సో అది ముందుగా దాన్ని నీట్గా నేను వాష్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో కొంచెం అంత పసుపు, తర్వాత సాల్ట్, నెక్స్ట్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గరం మసాలా ఇవన్నీ కూడా వేసి కొంతసేపు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని మ్యారినేట్ చేసి ఉంచుకుని తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది కైమా. చాలా బాగుంటుంది, పిల్లలకి కూడా చక్కగా మంచిది ఇది. అందుకనే నేను ఇది ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను లంచ్లోకి. సో చాలామందికి తెలిసే ఉంటుంది కదా, అందుకే ఈరోజు నేను ఇది చేస్తున్నాను అనమాట. పక్క రసం పెట్టేసుకున్నాను అండ్ వైట్ రైస్ పెట్టేశాను. సో మా లంచ్ అయితే కూడా ప్రిపరేషన్ అయిపోతుంది. సో ఇది మ్యారినేట్ చేశాను కదా, ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆనియన్స్ అనేవి ఎప్పుడు కూడా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆనియన్స్ మనం పొడుగ్గా ముక్కలు కట్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ వేసేసి నేను ఇది కొంచెం గోల్డెన్ కలర్ బ్రౌన్లోకి వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మనం కావలిస్తే మళ్ళీ కొంచెం అంత పసుపు అది వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మసాలాస్ అన్నీ కూడా నేను ఆ కీమాలోనే మ్యారినేట్ చేసి ఉంచేసాను కాబట్టి ఇంకా మరి వేయలేదు. పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న కీమాని వేసేసాను. వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టకుండా అలానే ఉంచుకోవాలి. బికాజ్ మూత పెడితే మళ్ళీ అది వాటర్ అంతా దిగిపోతుంది కదా, అందుకే నేను మూత పెట్టకుండా అలా ఉంచేస్తే అది అలా వాటర్ వచ్చేసి కన్సిస్టెన్సీ కాస్త అలాగా మనకి థిక్ అయిపోతుంది. సో లాస్ట్కి అగోండి ఓవరాల్గా కైమా అనేది రెడీ అయిపోయింది. సో నా లంచ్ అయితే ప్రిపరేషన్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి వర్ష రితిక వాళ్ళకి నేను భోజనం తినిపించేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ తినిపించేసిన తర్వాత అప్పుడు నేను తింటాను. వాళ్ళకి రోజు కూడా నేను ఇలాగే కూర్చోబెట్టి సోఫాలో టీవీ కార్టూన్స్ ఏవో ఒకటి పెట్టేసి నేను ఇద్దరికి కలిపి తినిపించేస్తాను. బికాజ్ బయట తీసుకెళ్ళి తిప్పి నేను అలా తినిపించనమాట. లేకపోతే పిల్లలకి అదే అలవాటు అయిపోయి చాలామంది బయట తిప్పితేనే తింటారు. నేను అలా కాదు, ఇద్దరిని ఒక దగ్గరే కూర్చోబెట్టుకుని అలాగ కార్టూన్ షో వాళ్ళ ఫేవరెట్వి లేకపోతే ఏదైనా స్టోరీసో లేకపోతే రైమ్సో ఏదో ఒకటి నేను వాళ్ళకి అలా చెప్తూ అలా మెల్లిగా తినిపించేస్తాను. సో నాకు అలా ఈజీగా ఒక 15-20 మినిట్స్లో పిల్లలకి నేను అన్నం తినిపించేస్తాను. సో వాళ్ళు మీ అందరికీ కూడా వాళ్ళు కిసెస్ ఇస్తూ అలా ఎంజాయ్ చేస్తూ చక్కగా చూస్తున్నారన్నమాట. సో నెక్స్ట్ అంతా కూడా చూస్తూ ఉండండి. సో ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ ని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను వాయామ్ది ఎసెన్షియల్ ఆయిల్స్ చేశాను కదా, చాలా మంది అడిగారు ఎసెన్షియల్ ఆయిల్స్ లో ఏది బాగుంటుంది అని.
మీరు కొంచెం కాస్ట్లీలో కావాలి అంటే వ్యాయామ్ ట్రై చేయండి. లేదు కొంచెం బడ్జెట్ మీకు ఫ్రెండ్లీలో ఉండాలంటే మాత్రం గుడ్ వైబ్స్ చాలా బాగుంటాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ ఇప్పుడు నవేడేస్ అందరూ యూస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏది యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు నేను సేమ్ వ్యాయామ్ నుంచే ఒకటి కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేస్తే ఇది వ్యాయామ్ ఆయుర్వేద. ఇది వచ్చేస్తే స్కిన్ క్లెన్జింగ్ సోప్ ఫ్రీ పౌడర్. దీంట్లో ఏంటంటే మనకి ఆల్మండ్ అండ్ డ్రై రోజ్ పెటల్స్ పౌడర్ ఉంది. సో ప్యాకెట్ అయితే మనకి ఇలా ఉంది. సో ఏంటంటే ఇది మనకి ఒక ఫేస్ క్లెన్జర్ లా యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయనేది నేను చెప్పాను కదా ఆల్రెడీ. క్యాస్టర్ ఆయిల్, నెక్స్ట్ శాండల్వుడ్ పౌడర్, టర్మరిక్ పౌడర్, ఆల్మండ్ పౌడర్ అన్నీ కూడా మన ఫేస్కి గ్లో అనేది వస్తుంది. సో ఇది హర్బల్ ఆయుర్వేదిక్ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఇది మీరు జస్ట్ ఏంటంటే స్కిన్స్కి మన ఓపెన్ పోర్స్ అవన్నీ ఉన్నా కూడా క్లోజ్ అవుతుంది. అండ్ ఆల్సో సోప్ ఫ్రీ పౌడర్ కాబట్టి సోప్ యూస్ చేయకుండా ఇది యూస్ చేయొచ్చు. అండ్ దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి మీకు 2 years ఉంటుంది. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ వచ్చేసి 2018 అండ్ ఎక్స్పైర్స్ ఆన్ 2020. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 225 రూపీస్. సో ప్యాకెట్ ఇలా ఉంది. మనం సోప్ యూస్ చేయకుండా ఫేస్ వాష్ యూస్ మనం ఇది జస్ట్ క్లెన్జర్ కాబట్టి వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ మిక్స్ చేసి మనం జస్ట్ మసాజ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. నా నెక్స్ట్ వ్లాగ్స్ అన్నిటిలో డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను ఇది ఎలా యూస్ చేయాలనేది. ఇప్పుడు జస్ట్ మీకు రివ్యూ పర్పస్ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు నేను ఎక్కడ చూసినా కూడా కుంకుమాది మీరు వినే ఉంటారు, కుంకుమాది తైలం అలా వస్తున్నాయి కదా. సో ఇప్పుడు వ్యాయామ్ ఆయుర్వేద నుంచే కుంకుమాది స్కిన్ నైట్ సీరం ఇది. దీంట్లో సాఫ్రాన్, మంజితా అండ్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. నెట్ వాల్యూమ్ వచ్చేస్తే 10 ml. అండ్ ఇది ఏంటంటే మనం రాత్రి పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 2-3 డ్రాప్స్ ఇది సీరం లాగా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకుని ఉంచేసుకుని కొంచెం మసాజ్ చేసుకుని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మన స్కిన్కి మంచి సీరమ్స్ అనేవి కంపల్సరీగా ఇప్పుడు యూస్ చేయాలి నైట్ టైం. బికాజ్ ఎందుకంటే మనకి ఆ మాయిశ్చర్ అన్నది లాక్ అయి ఉంటుంది. చక్కగా వ్రింకిల్స్, ముడతలు ఉంటారు కదా. సో అలాంటివి ఏమీ రాకుండా మన స్కిన్ యంగ్గా ఉండడానికి డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే ఇది 400 రూపీస్. ఎందుకంటే కుంకుమాది తైలమ్స్ అనేవి చాలా కాస్ట్ ఎక్కువ. మీరు ఒకవేళ కొంచెం బ్రాండ్స్ కామా వాటిలో చూసినట్టయితే 2000-2500 ఉంటుంది. బట్ ఇది వ్యాయామ్ ఆయుర్వేద కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఒకవేళ ఎవరైనా కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి. బికాజ్ ఇది జస్ట్ 2-3 డ్రాప్స్ మీరు వేసుకుని రాసుకుంటారు కాబట్టి మీకు ఈజీగా ఒక 2-3 months వస్తుంది. సో ఇది డైలీ నైట్ టైం అప్లై చేసుకోండి. స్కిన్ కాంప్లెక్షన్ కూడా పెరుగుతుంది. అండ్ వ్రింకిల్స్ అలాంటివి ఏమీ రాకుండా కూడా మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇది నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందన్నది. సో మనకి బాటిల్ అయితే ప్యాకేజింగ్లో ఇలా ఉంది. లోన దీనికి పిల్లర్ కానీ ఏమి ఇవ్వలేదు. జస్ట్ మనం డ్రాప్స్ ఇలా వేసుకుని ఫేస్కి అప్లై చేసుకోవాలి. లేదా మన దగ్గర ఏదైనా డ్రాపర్ ఉన్నా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇగోండి సీరం అయితే ఇలా ఉంది. సీరమ్స్ ఎప్పుడు కూడా లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటాయి కాబట్టి 2-3 డ్రాప్స్ సరిపోద్ది. ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసేసుకుని నైట్ అంతా మసాజ్ చేసుకుని అలా లీవ్ చేసేసి నైట్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్కి వాష్ ఆఫ్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ నేను ఒక 3 బాటిల్స్లోని క్రీమ్స్ మాట ఇవి ఆయుర్వేదిక్వి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏదైనా బ్రాండ్స్ యూస్ చేద్దామన్నా చాలామంది ఏంటంటే బ్రాండ్స్ అయితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా ఏంటా అని చాలా డౌట్ పడుతున్నారు. అదే మీరు ఆయుర్వేదిక్లోని హెర్బల్వి యూస్ చేస్తే మన స్కిన్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది వచ్చేస్తే వ్యాయామ్ ఆయుర్వేద కుంకుమాది ప్యూర్ గ్లో ఫేస్ స్క్రబ్ ఇది. సో స్క్రబ్ కూడా మీకు చూపిస్తాను ఇది ఎలా ఉందన్నది. స్మెల్ కూడా చాలా బాగుంది. బికాజ్ ఏంటంటే ఆయుర్వేదిక్ స్మెల్స్ అన్నీ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి కదా. సో కుంకుమాది ఏంటంటే మనకి దీంట్లో సాఫ్రాన్ అది యాడ్ అవుతుంది. సో ఫేస్ కాంప్లెక్షన్ అనేది పెరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేస్తే 225 రూపీస్. సో ఇది స్క్రబ్ అనేది మనం ఎప్పుడు కూడా వీక్లీ 2 పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే డెడ్ సెల్స్ ఏమైనా ఉన్నా కూడా అన్నీ రిమూవ్ అయిపోతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అలాంటివి ఏమన్నా కూడా. నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఇది కుంకుమాది అల్టిమేట్ రేడియన్స్ ఫేస్ క్రీమ్. దీంట్లో సాఫ్రాన్, మంజితా అండ్ టర్మరిక్. సో ఈ 3 కూడా ఫేస్ గ్లోనెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 275 రూపీస్. సో ఇవేంటంటే మీకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మీకు ఈ ప్రైస్ కన్నా తగ్గుతుంది. స్మెల్ సాఫ్రాన్ స్మెల్లే వస్తుంది. చాలా చాలా బాగున్నాయి. నా నెక్స్ట్ స్కిన్ కేర్లో డెఫినెట్గా మీకు నేను ఇవి చూపిస్తాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేస్తే వ్యాయామ్ ఆయుర్వేద ఇలాది మాయిశ్చర్ రీస్టోరింగ్ నైట్ క్రీమ్ విత్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్, విటమిన్ ఈ అండ్ కోకోనట్ ఆయిల్. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 200 రూపీస్. సో ఇది కూడా ఏంటంటే నైట్ క్రీమ్. సీరమ్స్ అప్లై చేసుకోవాలి, క్రీమ్ కూడా అప్లై చేసుకోవాలి. సేమ్
ఇది కూడా స్మెల్ చూసారు కదా, క్వాంటిటీ కూడా ఫుల్గానే ఉన్నాయి. చాలా మంది ఏంటంటే ప్రోడక్ట్స్ క్వాంటిటీ చాలా హాఫ్ వస్తున్నాయి అంటున్నారు. లేదు, నేను అందుకే ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. ఫుల్ సైజ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఈ 3 ప్రోడక్ట్స్ వచ్చేసి ఇవి క్రీమ్ అండ్ స్క్రబ్ అండ్ ఇది నైట్ స్కిన్ కేర్లో ఏంటంటే మనం యాక్చువల్లీ ఫస్ట్ మనం క్లెన్జింగ్ చేసుకుంటాం కదా, తర్వాత టోనర్ అప్లై చేయాలి, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి, తర్వాత సీరం అప్లై చేసుకోవాలి, లాస్ట్లో నైట్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ నా వ్లాగ్స్లో డెఫినెట్గా మీకు మళ్ళీ స్కిన్ కేర్ చేస్తాను. ఇప్పటి వరకు నేను చాలా స్కిన్ కేర్ చేశాను, ఒకవేళ కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి. సో ఇవి రివ్యూస్, లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఎవరైనా కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి. సో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ ఈవినింగ్ వచ్చేస్తే మా హస్బెండ్ మా కోసం ఒక స్పెషల్ ఐటెం తీసుకొచ్చారు. ఇది దహీ వడ. చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా నచ్చింది మాకు. అండ్ నైట్ వచ్చేస్తే కొంచెం రిలాక్సేషన్ కోసం మేము అలా బయటికి వెళ్ళాము. సర్ప్రైజ్గా తీసుకెళ్లారు అసలు. యాక్చువల్లీ ఎప్పుడు లేకపోతే మేము సండేస్ టైంలోనే వెళ్తాం. ఈసారి జస్ట్ నార్మల్ డేలో కూడా వెళ్ళామన్నమాట నైట్. సో మాకు వచ్చేసి ఫేవరెట్ ఆల్ టైమ్ ఎగ్ రోల్స్ తీసుకున్నాము. బీచ్లో వస్తే కంపల్సరీగా ఎగ్ రోల్స్, నెక్స్ట్ స్ప్రింగ్ రోల్స్, సూప్గా తాకుండా మాత్రం మేము ఉండమన్నమాట. ఇది మీకు ప్లేస్ కూడా నేను ఆల్రెడీ చూపించాను కదా, విశాఖ స్పైసీ ఫుడ్స్ అని ఉంటుంది రెస్టారెంట్, ఆంధ్ర స్పెషల్. సో దాని ఆపోజిట్లోనే ఉంటుంది అన్నమాట ఈ సూప్. చాలా చాలా బాగుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత అక్కడ బీచ్ దగ్గర వచ్చామంటే కంపల్సరీగా వర్షకి ఆ బబుల్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే శ్రీధర్ కొంటున్నారు వర్షకి, రితికాకిని. అది మాత్రం అస్సలు వాళ్ళు మిస్ అవ్వరు. బీచ్కి ఎవరు వెళ్ళా కూడా కంపల్సరీగా తీసుకురావాలి. సో 2 తీసుకున్నాం, వర్ష ఒకటి, రితిక ఒకటి. అండ్ ఇప్పుడు వచ్చేస్తే చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి వచ్చామన్నమాట. వాళ్ళు ఆడుకుంటారు కదా అని. ఈ కార్ దగ్గర వీళ్ళు ఫొటోస్ తీస్తున్నారు, బట్ ఎక్కలేదు, కొంచెం భయం వేసింది, అందుకే వాళ్ళు ఎక్కలేదు అనమాట. నేను అది బాగుంది కదా అని చెప్పి అది తీసాను. ఇదే పార్క్ ఫర్ చిల్డ్రన్స్. ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను, లాన్ ఎప్పుడు చూపించలేదు కదా, అందుకే ఈరోజు నేను మీకు లాన్కి తీసుకెళ్తున్నాను. సో ఇది చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకి మంచి రిలాక్సేషన్ ఉంటుంది ఆడుకోవడం అన్ని యాక్టివిటీస్లో. సో వర్ష, రితిక అయితే జార్బల్ జారడం ఇదంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. సో సూపర్ సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చారన్నమాట మాకు. ఎప్పుడు కూడా మేము సండే టైంలో వెళ్తాం, ఈసారి మా హస్బెండ్ మాత్రం సరే ఇంట్లో ఉండి ఏం చేస్తారు, 2 కాసేపు రిలాక్సేషన్ కోసం అని బయట తీసుకొచ్చారు పార్క్కి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక రితికాకి కొత్త ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసారు, హ్యాపీగా ఆడుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారు అన్నమాట ఇద్దరు కూడాని. సో అగోండి ఇద్దరు చాలా, మేము వెళ్ళిపోదాం ఇంకా చాలా అన్నా కూడా లేదు ఆడుకుందాం అని చెప్పేసి అలా టైంపాస్ చేశారు. సో ఇది అయిపోయిన తర్వాత బీచ్లో ఆబ్వియస్లీ మనకి ఫేమస్ మురి మిక్స్చర్ అండ్ ఇంకా మొక్కజొన్న పొత్తు కదా. సో ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ కూడా పెడుతున్నారు, కోన్స్, మెహందీస్, బ్యాంగిల్స్, ఇప్పుడు ఇవన్నీ కూడా కామన్ అయిపోయి. సో ఇది ఈ వీడియో. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మనం అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ care. Bye bye. Have a nice day and thank you for watching.